హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జానీ అఫీషియల్. ఈరోజు అయితే మన అన్నమని అయితే చిన్న ప్రాంక్ అయితే చేసిన, అయితే మస్తు అంటే మస్తు వచ్చేసింది. ఈరోజు నా వీడియో గురించి అయితే నేను ఏం చెప్పగలుగుతలేను. ఒకసారి అయితే మీరు పోయి చూడండి, వాచ్ చేసేయండి. మీరు ఇంకో వీడియో నేను పెట్టిన వీడియో, ఆ వీడియోని అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ ఇచ్చింది నాకైతే. ఈ అట్లనే వీడియోలు రెస్పాండ్ ఇస్తే మీకు చాలా అంటే చాలా మంచి 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 కంటెంట్తో మేము ముంగడికి వస్తుంటాం, కొత్త కొత్త కంటెంట్ తోటి. కొంచెం అయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మాత్రం గంట తర్వాత పక్కా కొట్టండి, సరేనా? చేలో ఎస్బీఐ బ్యాంక్ అసలు బ్యాంక్ బుక్ ఇప్పుడు ఏడవు అన్ని నువ్వు పని కానీ ఎస్బీఐ కదా ഒന്നാന്തരം ബലൂൺ തരാം ഒരു നല്ല പിപി തരാം. మమ్మీ Few minutes later. అదే పైసలు బుక్కు ఇట్లుంటే ఏదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అరే ఎలా బుక్ ఉందా ఎస్బీఐ బ్యాంక్ ఎడబెట్టినావు నువ్వు? నేను పైన మీద పెట్టుకుంటున్నా. పిలిచింది రాదా? మీ పిల్లల కాదండి, అది వాడుకోకుండా ఎందుకు పెట్టలేవా? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఇలా పెట్టి నువ్వు తెలిసేపట్లో అది చేసి ఎస్బీఐ బ్యాంక్ బుక్ తెల్లని కవర్ ఇక్కడ పెట్టే నేను లేదు. నీకు తెల్ల వీధే పెట్టాను నేనా? నువ్వు ఆడిపోయినప్పుడు ఇచ్చిన అన్న లేదు ఆడకంటే అది ఇప్పుడే పెట్టినా కదా. అది మనది ఆయన వస్తానే ఇది తీసినట్టు ఉంది. ఎడబెట్టి ఓకి చింకించు. నేను ఈడ పెట్టుకుని ఎవరికి ఇయ్యలే. పెట్టిన ఆడబెట్టినా ఏమో నేను ఈయనే పెట్టినా. ఆడ పెట్టబెడతారు. ఆ బుక్ ఒకటి లేదు ఆయన, అందులో 4-5 ఉన్నాయిరా. నాకైతే కావాలేదో మనం చూడలేదు. తెల్లది మంచిగా ఉందా కవర్ పెద్ద అన్ని చెప్పు తీసుకొట్టండి సార్. గిన్నె చదువుతున్నామని పెట్టవాలి. ఆడ కూడా ఇంకా వీడియో చూపిస్తామండి. మరి పొద్దుగానే ఉన్నది నేను గొడవలు తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయింది? నేనమ్మా, నాకు నీ సామాన్ గురించే తెలియదు. నువ్వు పొద్దున్న చిన్న కూర్చున్నావు, ఎట్లా తీసని చెప్పాలి. అది అవును, పొద్దున్న చాలా ఎట్లా తీసండి. A few
moments later. కట్టు సంచి తెల్లది. జాతి రత్నాలు రా మీరు సో గైస్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మా నాన్నమ్మ పెన్షన్ కవర్ అయితే ఏది ఉందో అది మేము కొన్ని లోపల దాచి పెడితే మా తమ్ముడు పోయి అది తీసుకొని వచ్చిండు. ఎవరు తీసి మా జానయ్య తీసిండు. అరే నువ్వు ఆడవలసింది నేనే తీసానే. మరి ఎక్కడ ఉంటాడు? బట్టలు తీసేసినారా? ఇక్కడ పన్నెండు మరి ఎట్లా పోతుందా? సరే నీ కొడుకునే నేను నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. ఇలా కూర్చున్నావు అట్లా కాదు మమ్మీ. ఇప్పుడు పైసలు లేవు తీసుకున్నానే పైసలు లేవు కానీ అదేంటి బుక్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కానీ పైసలు అట్లా కాదు. కూర్చుంటే ఛార్జింగ్ ఎట్లా తీస్తాయి మళ్ళీ తిన్నాను ఇంత తీసుకుంటుంది అంటే నాకు అసలు వచ్చిన ఏమో తిన్నా నువ్వు అరే ఇప్పుడే ఇంట్లో వచ్చింది నేను బయట నుంచి ఇప్పుడే వస్తాను. నువ్వు అయితే ఇన్ని బట్టలన్నీ వచ్చేసిందా? చిన్న గంట కావాలి. చిన్నదే కావాలి. 50 గ్రాములు మాత్రమే. ఒకసారి పెట్టుకోవా నేను దాచిపెట్టి చూసావా? మామూలు అమ్మ నేను ఎక్కడ రాకుండా బండి ఎవరు పెట్టింది, ఇది ఎవరు పెట్టింది, వీళ్ళే పెట్టుకున్నా. ఆ కవర్ ఉండాలే నేను అది అంతా జస్ట్ మిస్ పైన అవుతుంది. ఎందుకంటే చేస్తున్నాం మీరు కదే. అరే ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచు. ఏదో ఒకటి చేసేవాడు అయ్యా. అమ్మ పరిగెత్తి పట్టుకో అమ్మ పరిగెత్తి. యాందిరయ్యా యాం చేస్తున్నా?